బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సైకిల్ షాప్ తో సహా పక్కన ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 8 షాపులకు చెందిన యజమానులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సైకిల్ షాప్ తో సహా పక్కన ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 8 షాపులకు చెందిన యజమానులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు వైపున అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపున మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగడం జరిగింది. ఫైర్ ఫైటర్స్ ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంటలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సైకిల్ షాప్ తో సహా పక్కన ఉన్నటువంటి షాపులకు మంటలు దట్టమైనటువంటి మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్నటువంటి 8 షట్టర్లకు ప్రస్తుతం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. షాపు ఎప్పుడైతే మొత్తం మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఇన్సిడెంట్ అసలు ఎట్లా జరిగిందనేది కూడా ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే ఆ షాపులకు సంబంధించినటువంటి యజమానుల యొక్క నిర్లక్ష్యం కారణంగా యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. దీని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపున ఇప్పటికే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నట్లు ఉంది. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రాంతం ఉందో, లోతుకుంటలోని యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ప్రాంతానికి సంబంధించి కొంత ఇరుకుగా ఉండటంతో ఫైర్ ఫైటర్స్ కొంత కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో భారీగా ఆస్తి నష్టం సంభవించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సైకిల్ షాప్ లో ఉన్నటువంటి సైకిళ్లు తగలబడటం, మరోవైపు 8 షట్టర్లకు ఆస్తి నష్టం సంభవించినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపున ఇప్పటికే ఎటువంటి ప్రాణ నష్టం అనేది సంభవించకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, మరి అక్కడ షాప్ యజమానులు ఏమంటున్నారు? ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి షాపు యజమానులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనకు ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఎందుకంటే దట్టంగా విస్తరించినటువంటి పొగలు, విపరీతమైనటువంటి మంటల కారణంగా ఉక్కిరి బిక్కిరై అక్కడి నుంచి పరుగులు తీశారు షాపులకు సంబంధించినటువంటి యజమానులు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని తెలుసుకునేలోగానే మంటలు పూర్తిగా స్ప్రెడ్ అవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపటి తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఎల్బీ నగర్ టిమ్స్ భవన నిర్మాణాలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ హైదరాబాద్ నలుమూలల టిమ్స్ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. టిమ్స్ నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని, వెంటనే వాటిని స్పీడప్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదలకు వైద్యం అందకుండా చేస్తుందని విమర్శించారు. రాజకీయాలను పేదల వైద్యాన్ని ముడిపెట్టవద్దని సూచించారు. ప్రభుత్వం 2 నెలల్లో చేసింది శూన్యమని, డేట్లు డెడ్లైన్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా
హైదరాబాద్ నగరంలో 5,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2,000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ గుట్టురట్టైంది. మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అరెస్ట్ చేశారు. అత్యాధునికమైన నకిలీ మద్యం తయారు చేస్తోంది ముఠా. 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో ఒక గొడౌన్ లో అక్రమంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ ను కలిపి అదే విధంగా క్యారామిల్ ఆ కలర్ వచ్చేదానికి లిక్కర్ కలర్ అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవర్ వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి 15,224 బాటిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బెల్ట్ కు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా కాల శ్రీరాంపూర్ కు చెందిన గడ్డం రాజు తన భార్య వేధింపులు తాళలేక సూసైడ్ కు పాల్పడ్డాడు. గత 5 నెలలుగా తనను టార్చర్ చేస్తుందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్న వదిన పిల్లలు జాగ్రత్త, నైసి డుక్కు మంచిగా ఉంటుర్రా, బాబాయిగా ఉన్నాడు, ఆర్యన్గా బాయ్ సౌందర్య మంచిగా బతుకు. నీలాంటి దానికి మొగుళ్ళు చెట్టు గారు నువ్వు అన్న మాటలు నన్ను ఎంత మెంటల్ టార్చర్ చేసి ప్రతిసారి కొడుతున్నావు అంటున్నావు. ఇంత టార్చర్ చేసి ఎన్ని మాటలు అండగట్రా. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి టార్చర్ బతకవుతాయి తెలియదు నాకు. ఈ చీరగా ఉన్నా దానికి పండగకి నేను డ్రెస్ కూడా కొనుక్కోలేక పైసలు లేవని
అందరికీ బాయ్. అమ్మా బాబు బతకలేకపోతున్నా. ఊగే గొడవలు అవుతుంది, ఊగా టార్చర్ అనిపిస్తుంది నాకు. ఊగా తిడుతుంది, మిమ్మల్ని ఊగా తిడుతుంది. ఇక్కడ ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది నా పరిస్థితి. అమ్మ బాబు వెళ్ళిపోతాను. అన్న వదిన పిల్లలు జాగ్రత్త, నైసి డుక్కు మంచిగా ఉంటుర్రా. బాబాయిగా ఉన్నాడు ఆర్యన్గా. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా యాక్షన్ లోకి దిగింది. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రావడంతో ఉదయం నుంచి కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటు ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షల ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది. అలాగే మీకు ఇంత కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు లబ్ధిదారులకు చెక్ పంపిణీ కార్యక్రమం. ఆటో డ్రైవర్ల సేవలో మరో గొప్ప హామీని కూటమి ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా 436 కోట్ల మెగా చెక్ ను అందజేస్తున్నారు. దీనివల్ల 2,90,669 మంది లబ్ధిదారులకు ఏటా 15,000 రూపాయలు అందజేయడం జరుగుతోంది. ఆటో డ్రైవర్ల సేవలో మెగా చెక్ ను లబ్ధిదారులకు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లబ్ధిదారులు రావూరి లలిత గారు ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరిందో ఆమె మాటల్లోనే విందాం. రావూరి లలిత గారి మాటల్లో. పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు రేవూరి లలిత. నేను అయోధ్య నగర్ నుంచి వస్తున్నాను. నేను ఆటో డ్రైవర్ని. నాకు గత ప్రభుత్వం ఎన్నికల ముందు సార్ చెప్పిన పథకాలన్నింటిలో ప్రతి ఒక్క పథకం నేను లబ్ధి పొందుతున్నాను. ఒక సంవత్సరంలోనే సూపర్ 6 పథకాన్ని సూపర్ హిట్ చేసినందుకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పిల్లలిద్దరికీ తల్లివందనం లబ్ధి పొందాను. తర్వాత దీపం పథకం కింద లబ్ధి పొందాను. స్త్రీశక్తి కింద నేను మా పుట్టింటికి నెలకి 2-3 సార్లు వెళ్ళి రాగలుగుతున్నాను. అలాగే మా నాన్నగారు
పెన్షన్ తీసుకోగలుగుతున్నారు. మా కుటుంబం మొత్తం ఈ ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు పొందుతున్నాము. నా తరపు ఆటో డ్రైవర్లకి 15,000 పడుతున్నాయి. అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి. ఆటో ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా దానికి మాకు ఉపయోగపడుతుంది. నా తరపున, ఆటో డ్రైవర్ల తరపున, రాష్ట్ర ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సమగ్ర పరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి, వ్యూహాత్మక నాయకత్వం ఉన్న ధీశాలి విజనరీ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, మిత్రులు, పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు, ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ లక్ష్మీషా గారు, అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది, మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత.
అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 2024 ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను కానీ నాకే అర్థం కాలేదు. చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను. కానీ ఒకటే ఆలోచించాను, మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలుపెట్టాం. 15 నెలలైంది, 16వ నెలకు వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాల్లో మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు, నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక్క పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది, ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు.
30,000 అకౌంట్లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది. ఎప్పుడు పోయావమ్మా అని అడిగానంత మునుపు, సార్ పండగలప్పుడు పోయేవాడిని, ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే, నీ ఆటోలో వెళ్ళలేదంటే దూరం కదా సార్, మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కే రోడ్లు బాగున్నాయి, నేరుగా పోయి చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను, 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ. మన తర్వాత తెలంగాణ 8,000 ఖర్చు పెడుతున్నారు, 8,000 కోట్లు. అంటే ఈరోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నామో మీరే చూశారు. మా ఆడబిడ్డలను చూస్తున్నా, ఎక్కడ చూసినా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు. నేరుగా మీరు నిన్న దసరా చూశాను, దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది స్త్రీ శక్తి పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి, తీసుకుపోమ్మని ఆటోలో. ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు, ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది, ఏమమ్మా ముందుకు ఇప్పటికి వ్యత్యాసం అంటే, అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు, ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి బంపర్ హిట్ అయింది, చాలా సంతోషం. మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం, ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చూస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఒక్క సెక్షనే కాదు, ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లలో 15,000 ఇస్తాం. కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ గాని, ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా, 3-వీలర్ ప్యాసింజర్, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్నీ కూడా ఇచ్చాం. ఇందులో మీరు చూసినప్పుడు 2,90,669 మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం, ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇప్పుడే నేను మంచి అవకాశం, ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను, ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆశలున్నాయి. నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్, కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. కానీ ఆ 2 పిల్లల్ని ఆలోచించాడు, 2 కొడుకులున్నారు, 2 గురించి ఆలోచించాడు. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని ఎన్ని కష్టాలైనా చదివిస్తామని ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మంటున్నా, ఒక ఆదర్శం ఈ కుటుంబం, రండి ఇక్కడికి.
అందరూ నలుగురు రండి. ఈ కుటుంబం ఒక ఆదర్శం. రండి, పైకి రండి. ఈ కుటుంబం తమ్ముళ్ళు కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం మీరు అటు కూర్చోవాలి, వెనకాల కనపడాలి. వీళ్ళు చూస్తే నీ పేరు అఫ్సర్ ఖాన్ చూస్తే ఈరోజు ఆయన భార్య ఆయన కష్టపడి ఇద్దరి పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తున్నారు. ఒక పక్క పెద్ద కొడుకైతే మొన్ననే ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన చదువుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క చిన్న బాబు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 10th క్లాస్ లో స్టేట్ లో 4వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఈ చిన్న బాబు. ఒక ఆటో డ్రైవర్ కుటుంబం, ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబం. ఈ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు చేదోడుగా ఉండాలని కుట్టు మిషన్ ఇవన్నీ పెట్టుకొని నెలకు 4-5 రూపాయలు ఆవిడ సంపాదిస్తుంది. ఇద్దరు కలిసి మేము చదువుకోలేదు, మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు. ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఆటో డ్రైవర్ని చూశాను. ఇప్పుడే ఇంకొక ఆటో డ్రైవర్ మా మాధవ్ గారు వచ్చారు. ఆ ఆటో డ్రైవర్ పిల్లలు చూస్తే ఒక ఆడబిడ్డ MBA చేస్తా ఉంది. అంటే మన ఆటో డ్రైవర్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి, మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకుంది. ఆ పని నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ జీవితాలే కాదు, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. కూర్చోండి. ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పటికే 3,400 కోట్లు పెట్టాం. 23,000 కిలోమీటర్లు మరమ్మతులు చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు. పోయిన 5 ఏళ్లు గుంతలే గుంతలు. నేను రోడ్డు వేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ నేను అన్ని పూడ్చాను. మళ్లీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదని ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మీరందరూ చూస్తే ఇంట్లో నుంచి గ్యాస్ అంతా వంట చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేదు. నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ముసలి వాళ్ళుంటే పింఛన్లు ఇస్తున్నాం. పిల్లలుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మా కూటమి నాయకులు ఎక్కడికి పోయినా పిల్లలు మాత్రం 2 వేళ్లు చూపిస్తూ మాకందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఏ పిల్లలను చూసినా దానికి కారణం పిల్లలు భారం కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇదొక పెద్ద సంపద మనందరికీ. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. అక్కడి నుంచి స్కూలుకు పోతే సన్న బియ్యంతో బ్రహ్మాండమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇంకో పక్క పుస్తకాలు కానీ అదే మాదిరిగా యూనిఫామ్ కానీ అవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు బయట వస్తే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే టిఫిన్ అవునా కాదా అని అడుగుతున్నా. అంత మునుపు మీ వల్ల మా ఆడబిడ్డలకు భారం. మీరు 6 గంటలకు పోవాలి, వాళ్ళు 4 గంటలకు లేయాలి. లేచి వంట చేసి మీకు ఒక ప్యాకెట్ ఇవ్వాలి, క్యారియర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఎక్కడ ఆకలేస్తే అక్కడ భోంచేసే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా,
175 నియోజకవర్గాల్లో 175 అన్నా క్యాంటీన్లు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం పోటీ ప్రపంచంలో ఉన్నాం, నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. పిల్లల్ని బాగా చదివించండి. అంతేకాదు ఈరోజు కొత్తగా మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. విజయవాడలో చాలా సంతోషం, అన్ని వెహికల్స్ కూడా సిఎన్జికి మార్చారు. ఇది శుభ పరిణామం. 98% వెహికల్స్ అన్ని సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి పని చేశారు మీరు. రాబోయే రోజుల్లో వీలైనంత వరకు సిఎన్జి గాని ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. అది 2,50,000 రూపాయలకు అందరికీ చేశాం. పేదవాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఇంకో పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా మీకు వేధింపులు ఉండవు. అదే సమయంలో అటు ఇటు వెళ్లిపోతా ఉంటే మీరు కూడా పోలేరు. మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో మీకోసం నేను ఒకటి హామీ ఇస్తున్నా, జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయిపోతాయి. మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రోడ్లు బాగేస్తాం, మీకోసం ఒక సంక్షేమ బోర్డు పెడతాం. నా ఒక్క చిన్న కోరిక, మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి, ఈవీ వెహికల్స్ చేయడానికి కూడా ముందుకు పోతాం. ఫిట్నెస్ టెస్టులలో గాని చాలా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ, ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఒకటే మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మధ్యతరగతి ప్రభుత్వం. ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేను వస్తా ఉంటే మా ఆడబిడ్డని అడిగాను, డ్రైవర్ని అడిగాను. అడిగితే ఒకటే మాట అన్నాడు, సార్ టెక్నాలజీని నేను కూడా ఉపయోగించుకుంటున్నా. ఒకప్పుడు నేను ఏదైనా కట్టాలంటే బ్యాంకుకు పోయేవాడిని, ఇప్పుడు బ్యాంకు కూడా పోయే పని లేదు, నా సెల్ ఫోన్ ద్వారానే అన్ని కూడా కరెంటు ఛార్జీ గాని అన్ని కట్టేస్తున్నారనే పరిస్థితికి వచ్చాడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి 750 సేవలు నేరుగా మీకు అందించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నాం. పేదవాళ్ల కోసం ఉపయోగిస్తున్నాం, ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం, సంపద సృష్టించడానికి ఉపయోగిస్తున్నాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, మీ అందరూ కూడా సహకరించండి, మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభిస్తాం. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన తెస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పాను. అదే మాదిరిగా 15 నెలల్లో మీరు చూస్తే ఈ అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా, 15 నెలల కంటే ఇప్పుడు మెరుగైన పాలన ఉందా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి.
సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయా లేదా మీరే చెప్పండి. అభివృద్ధి బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రం కూడా మీరు చూస్తే జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్స్, దసరా, దీపావళి, ఇంకో పక్క సూపర్ 6, ఇప్పుడు ఇంకో పక్క సూపర్ జీఎస్టీ. ఈ జీఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. మీకు కూడా వెసులుబాటు వస్తా ఉంది, కొనుగోలు శక్తి పెరుగుతా ఉంది. పేదవాడు అవసరమైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలంటే, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా, ఫ్యాన్ కొనుక్కోవాలన్నా, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ 6 సూపర్ జీఎస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు నిన్న మొన్న నేను చూశాను. వైబ్రెంట్ విజయవాడ చాలా బాగా చేశారు. 11 రోజులు శబాష్ విజయవాడ, వండర్ఫుల్ వర్క్ చేశారు విజయవాడ వాసులందరూ కూడా. మామూలుగా కాదు, నేను ఎప్పుడు చూశాను కానీ 7 రోజుల్లో 240 ఈవెంట్లు పెట్టి పుర ప్రముఖులందరూ కలిసి, ప్రభుత్వం కలిసి, ప్రజాప్రతినిధులు కలిసి ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒకప్పుడు దసరా అంటే బెంగాల్, దసరా అంటే మైసూర్, ఇప్పుడు దసరా అంటే విజయవాడ. అవునా కాదా? కొత్త చరిత్ర. అందుకే మళ్ళీ మీ అందరికీ దీపావళి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్తున్నాను. పండుగలు మన భారతీయ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా మన తెలుగువారు కూడా అత్యంత భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో జరుపుకుంటాం. ఈ రోజు మీరు చూస్తే కృష్ణమ్మ ఎంత బ్రహ్మాండంగా పారుతా ఉందంటే, ఆ కృష్ణమ్మ వారధికి సాయంత్రం ఒక్కసారి పోయి చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ కృష్ణమ్మ తల్లి ఈ విజయవాడని టచ్ చేసి సముద్రంలోకి పోవడం మన అదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దుర్గమ్మ తల్లి ఇక్కడే ఉంది. దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడానికి. నేను అడుగుతున్నా మీ అందరికీ, మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకుంటాం గుర్తు చేసుకోండి. దసరా అంటే ఎందుకు చేసుకుంటాం గుర్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి? మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజల్ని రక్షించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమేనా? ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ. 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు?
ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దువ్వేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇంట్లో కూడా, ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలా లేదని అడుగుతున్నా. మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో